నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యాక మొదటిసారిగా తన స్వగ్రామమైన అక్కంపేటకొచ్చారు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి. అభిమానులు, గ్రామ ప్రజలు మేళతాళాలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి తన తల్లి అయిన జాంబవతమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. రాజీవ్ గాంధీ షర్మిలమ్మకు తనకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో దివంగత వైఎస్ మరణం తర్వాత సరైన నాయకత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా స్వగ్రామమైనటువంటి మొనబోలు మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేసాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ బళ్ళ హరి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారైతేమి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీకి సంబంధించి నా స్థానంలో కొత్తగా నియమితులైన ఇర్ఫాన్ బాయ్ అయితేనేమి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మండలంలోని అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి నా అభిమానులు, మరీ ముఖ్యంగా మా గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని ఆదరించి ప్రతి ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఆ చట్టానికి కాస్త తుంగలో దొక్కి మహాత్మా గాంధీ జాతిపిత అయితే ఈరోజు ఆ చట్టంలో ఆయన పేరే ఉండకూడదు, గాంధీ పేరే వినబడకూడదు ఈ దేశంలో అనేటటువంటి దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీ రామ్జీ అనేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు కనీసం పని చేసుకునేటటువంటి కరువు పనికి వెళ్ళేటటువంటి పేదల పొట్టగొట్టే ప్రయత్నం కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో